ప్రార్థన చేసుకుందాం. తల వంచుకొని కన్నులు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన వినుదేవ, ఈ కార్యక్రమాన్ని ఆయన ఇంతవరకు క్రమముగా మర్యాదగా మీరు నడిపించినందుకై స్తోత్రాలు చెల్లించుచున్నాను దేవ. ఈ సమయంలో నాయన దాసుడనైనా నేను మీ మాటలను చెప్పబోవచ్చు ఉండగా పరిశుద్ధాత్ముడి ద్వారా నన్ను బలపరచుమని అడుగుచున్నాను దేవ. ఇక్కడ కూడుకున్నటువంటి వారు నాయన మీ మాటలను అర్థం చేసుకోవడానికి, ఆ మాటల ద్వారా నడతలను శుద్ధి చేసుకోవడానికి మీరు సహాయమును చేయమని కుమారుడైన యేసుక్రీస్తు పేరిట మనను అడుగుచున్నాను తండ్రి. దేవుని గ్రంథంలో నుండి అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 23వ వచనాన్ని మనము చదువుకుందాం. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. సందర్భాన్ని మనము ఆలోచన చేసినట్లయితే ఇది పెంతెకోస్తు పండుగ. పేతురు గారు ఇశ్రాయేలీయులతో మాట్లాడుచూ ఉన్నటువంటి సందర్భము ఇది. వారికి సువార్త చెబుతున్నటువంటి సందర్భం. ఈ సందర్భములో ఆ దేవుని యొక్క సంకల్పము గురించి మాట్లాడాడు. దేవుడు నిశ్చయించిన సంకల్పం, ప్లాన్, పర్పస్. మీకు అర్థం కావడానికి ఆ పదాలను ఉపయోగించాను. దేవుడు సంకల్పాన్ని నిశ్చయించాడు, ముందే నిశ్చయించాడు. యేసుక్రీస్తు వారు పరలోకములో తన యొద్ద ఉన్నప్పుడే యేసుక్రీస్తు వారు తండ్రి అయినటువంటి దేవుడు సంకల్పాన్ని నిశ్చయించాడు. ఆయన భవిష్యత్ జ్ఞానం, దేవుడు గత కాలాన్ని, ప్రస్తుత కాలమును, భవిష్యత్ కాలమును, ఇలాగ అన్ని కాలాలను ఎరిగినటువంటి వాడు కనుక యేసుక్రీస్తు వారిని శరీరధారిగా ఈ లోకానికి పంపించడం, ఏ కన్యక ద్వారా పంపించాలి, ఏ గ్రామంలో జన్మింపజేయాలి, ఇలాగా ఆయన కన్య అయిన మరియ గర్భములో శరీరధారి అవ్వడం మొదలుకొని
ఆయన పరలోకానికి కొనిపోబడేంత వరకు కూడా యేసుక్రీస్తు జీవితంలో ఏవేవి జరుగాలో ఆయన ముందే నిర్ణయించాడు. ఐపీఎల్ ఎప్పుడు ప్రారంభము కావాలి, ఎప్పుడు ముగించబడాలి, ఏ రోజు ఏ టీంకి జరగాలి, ఏ ప్లేస్లో జరగాలి, ఏ టయానికి జరగాలి, ఇలాగా ఐపీఎల్ని ఎవరైతే నిర్వహిస్తున్నారో వారు ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు కూడా మొత్తం ముందే ప్లాన్ చేస్తారు. అర్థం కావడం కోసం ఈ ఉదాహరణ నేను మీకు చెప్పాను. అదేవిధంగా దేవుడు యేసుక్రీస్తు జీవితంలో ఏవేవి జరుగాలో ముందే ఆయన నిర్ణయించాడు. పేతురు అంటున్నాడు, దేవుడు నిశ్చయించిన సంకల్పం, నిశ్చయించిన లేక నిర్ణయించిన సంకల్పం. 4వ అధ్యాయం, అదే పుస్తకం 4వ అధ్యాయము 27 వచనాన్ని 28 వచనాలను మనం చదువుకుందాం. ఏవి జరుగవలెనని, ఆ మాటలు చూడండి, ఏవి జరుగవలెనని ఇక్కడ దేవా నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెను. అంటే మన రక్షకుడైన యేసుక్రీస్తు జీవితంలో ఏవేవి జరుగాలో దేవుడు ఏం చేశాడంట, ముందే నిర్ణయించాడు. ఆయన మరణం ముందే నిర్ణయించబడింది. ఆయన పునరుత్థానము కూడా ముందే నిర్ణయించబడినది. భవిష్యత్ జ్ఞానాన్ని ఎరిగినటువంటి దేవుడు ముందే సంకల్పాన్ని నిశ్చయించినటువంటి దేవుడు తన సంకల్పాన్ని తన ప్రజలకి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికిస్తూ వచ్చాడు. పేతురు గారు మాట్లాడుతూ 3వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 18వ వచనంలో ఏమని పలికాడో మనం చదువుకుందాం. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచిన విషయములను ఇలాగు నెరవేర్చెను. ప్రవక్తల నోట ముందుగానే ప్రచురపరిచాడు. పునరుత్థానమును గురించి దేవుడు తన ప్రవక్త అయినటువంటి దావీదు గారి ద్వారా ముందుగానే ప్రవచించాడు. అపోస్తలుల కార్యములో 2వ అధ్యాయము 31వ వచనం. క్రీస్తు పాతాళములో విడువబడలేదనియో ఆయన శరీరం కుళ్ళిపోలేదనియో దావీదు ముందుగా తెలుసుకొని ఆయన అనగా రక్షకుడైన యేసుక్రీస్తు పునరుత్థానమును గూర్చి చెప్పెను. దావీదు గారికి యేసుక్రీస్తు వారికి మధ్య ఉన్నటువంటి ఆ కాలము ఎంత అంటే 1000 సంవత్సరాలు. దావీదు గారు క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాలలో జీవించారు. యేసుక్రీస్తు వారు క్రీస్తు శకము ప్రారంభములో ఆయన క్రీస్తు శకంలో ఆయన జీవించాడు. 1000 సంవత్సరాల గ్యాప్ ఉంది. 1000 సంవత్సరాలకు ముందే దేవుడు ప్రవక్త అయినటువంటి దావీదు గారి ద్వారా పునరుత్థానాన్ని గురించి పలికించాడు.
పలికించడం మాత్రమే కాదు, దావీదు గారి ద్వారా 16వ కీర్తనలో వ్రాయించాడు. 16వ కీర్తన 10వ వచనం. 16వ కీర్తన 10వ వచనం. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు, జీవ మార్గములు నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఎవరు రాశారు ఈ కీర్తన అంటే దావీదు గారు రాశారు. కాబట్టి దేవుడు ప్రవక్త అయిన దావీదు గారి నోట పలికించాడు. అంత మాత్రమే కాదు, ఈ కీర్తనలో వ్రాయించాడు. యేసుక్రీస్తు వారు తండ్రి అయినటువంటి దేవుడు తనను గురించి మోషే ద్వారా ధర్మశాస్త్రంలో వ్రాయించాడు అని, ప్రవక్తల గ్రంథాలలో వ్రాయించాడు అని, కీర్తనలలో వ్రాయించాడు అని ఎరిగినటువంటి వాడు. ఆయన తిరిగి లేపబడిన తర్వాత ఆ ఎమ్మాయి మార్గమున ఇద్దరు నడుచుకుంటూ వెళుచూ ఉన్న సమయంలో వారితో మాట్లాడుతున్న ఆ సందర్భంలో ఆయన ఏం మాట్లాడాడో మనం చూద్దాం. చూడండి, యేసుక్రీస్తు వారు ఆయన ఎరిగిన వాడు అని ఈ వచనాలు మనకు తెలియజేస్తున్నాయి. లూకా సువార్త 24వ అధ్యాయము 25 నుండి 27 వచనాలను మనం చదువుకుందాము. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. అలాగే 44వ వచనాన్ని మనము చదువుకున్నట్లయితే, అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలెనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను. ఇక్కడ యేసుక్రీస్తు వారు మరి దేవుడు మోషే ద్వారా ధర్మశాస్త్రంలో, ప్రవక్తల గ్రంథాలలో, కీర్తనలలో వ్రాయించాడు అని ఎరిగిన వాడు అని మనకి వచనము ద్వారా అర్థమవుతుంది. ఆయన తెలుసు కనుకనే ఆ శరీరధారిగా 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఉన్న ఆ సమయంలోనే ఆయన తన శిష్యులకి తన పునరుత్థానాన్ని గురించి తెలియజేశాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనం. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా, తన పునరుత్థానాన్ని గురించి ముందుగా ఆయనకు తెలుసు గనక ఆయన ఏం చేశాడు? ఆయన శిలువకి అప్పగింపబడక మునుపే తన శిష్యులకి తెలియజేయడం మొదలు పెట్టాడు. అలాగే మత్తయి సువార్త 28వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. తాను చెప్పినట్టే తన శిష్యులకి తెలియజేశాడని
ఇప్పుడే మనము మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనంలో మనం చదువుకున్నాం. శిష్యులకు తెలియజేశాడు, వాళ్ళకి చెప్పాడు. ఆయన వారికి చెప్పినట్టే ఆయన ఏం చేశాడు, ఆయన తిరిగి లేపబడ్డాడు అని దూత స్త్రీల సమాధి దగ్గరికి వచ్చినటువంటి స్త్రీలతో చెప్పిన సందర్భాన్ని మనము చూస్తూ ఉంటున్నాం. ఈ విధంగా దేవుడు యేసుక్రీస్తు జీవితంలో ఈ పునరుత్థానం జరగాలని ముందే నిర్ణయించాడు. ఆయన నిర్ణయించిన సంకల్ప ప్రకారముగానే 3వ దినమున ఆయనని తిరిగి లేపాడు. అయితే ఈ పునరుత్థానము ద్వారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు పునరుత్థానము ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఏంటి? ఆ పునరుత్థానం మన జీవితం మీద ఎటువంటి ప్రభావం చూపుతుంది? ఆ బైబిలులో ఉన్నటువంటి వారి ద్వారా, ప్రత్యేకంగా అపోస్తుల జీవితాలలో యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం ఏ విధంగా ప్రభావము చూపినదో ఈరోజు మనము నేర్చుకుందాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎపికూరియులలోను స్తోయికులలోను ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించరి. కొందరు ఈ వదరుబోతు చెప్పినది ఏమిటని చెప్పుకొనిది. అతడు యేసును గూర్చియో పునరుత్థానమును గూర్చియో ప్రకటించను. చాలేంటి, ఇక్కడ పౌలు గారు 16వ వచనం ప్రకారంగా ఏథెన్స్ పట్టణంలో ఉన్నాడు. ఏ పట్టణంలో ఉన్నాడు? ఏథెన్స్ పట్టణంలో ఉన్నాడు. పట్టణంలో ఉంటూ ఏం చేశాడా? ఆయన ప్రకటిస్తా ఉన్నాడు. ఎవరిని గురించి ప్రకటిస్తున్నాడు? యేసుని గురించి ప్రకటిస్తున్నాడు. ఇంకా ఆయన పునరుత్థానాన్ని గురించి ప్రకటించాడు. 32వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే 32వ వచనం, మృతుల పునరుత్థానమును గూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యము చేసిరి. మృతుల పునరుత్థానమును గూర్చి వారు అనగా ఏథెన్స్ ప్రజలు వినినప్పుడు, వారు విన్నారంటే పౌలు గారు ప్రకటించాడు. పౌలు గారు మృతుల పునరుత్థానాన్ని గురించి ప్రకటించాడు. మృతుల పునరుత్థానాన్ని గురించి ప్రకటించిన తర్వాత 30వ వచనంలో ఏమని చెప్తున్నాడు చూడండి. ఏమని చెప్తున్నాడు? ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను, ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలెనని మనుషులకి ఆజ్ఞాపించుచున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడట? ఆజ్ఞాపిస్తా ఉన్నాడట. ఎవరికి ఆజ్ఞాపిస్తున్నాడు? మనుషులకు ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. ఏమని ఆజ్ఞాపిస్తా ఉన్నాడు? మారు మనసు పొందాలని. ఎందుకు మారు మనసు పొందాలి? మారు మనసు పొందకపోతే ఏమవుతుంది? దేవుని విషయమై ఈ ఏథెన్స్ వారు మారు మనసు పొందకపోతే మారు మనసు పొందాలని ఆయన పౌలు గారు మాట్లాడుతూ ఉంటున్నారు. వాళ్ళు అనుకున్నారు దేవుడు దూరంగా ఉంటాడని, కానీ పౌలు చెప్పాడు ఆయన దగ్గరే ఉన్నాడు అని చెప్పాడు. ఇలాగా ఆ దేవుడు అంటే జగత్తు అందరి సమస్తం కాదు, వాటిని నిర్మించిన వాడు అని పౌలు తెలియజేశాడు. ఇలాగ ఏథెన్స్ ప్రజలు దేవుని విషయమై వారు తమ మనస్సును మార్చుకోవాలి. ఎందుకు మార్చుకోవాలి? ఏథెన్స్ ప్రజలు లేక ఇక్కడ ఉన్నటువంటి మనమైనా మారు మనసు పొందాలని దేవుడు ఎందుకు ఆజ్ఞాపిస్తున్నాడు? కింద కారణము తెలియజేసినటువంటి 31వ వచనం ఎందుకనగా వివరణ ఇస్తా ఉన్నాడు. ఏథెన్స్ ప్రజలు ఎందుకు మారు మనసు పొందాలి? ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరైతే మారు మనసు పొందలేదో వారు ఎందుకు మారు మనసు పొందాలో వివరణ ఇస్తా ఉన్నాడు పౌలు గారు. ఏమంటున్నాడు?
ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. దేవుడు ఏం చేశాడంట? ఒక దినాన్ని నిర్ణయించాడంట. ఎందుకో? తీర్పు తీర్చడానికి. ఎవరికి తీర్పు తీర్చడానికి? భూలోకానికి, అంటే మనుషులకు తీర్పు తీర్చడానికి. తీర్పు తీర్చడానికి ఒక రోజు భూలోకానికి తీర్పు తీర్చడానికి ఆయన ఒక మనుషుణ్ణి నియమించాడట. ఎవరు ఆ మనుషుడు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తును నియమించి ఆ నీతిని అనుసరించి మనుషులందరికీ కూడా తీర్పు తీరుస్తాడు అట. చనిపోయారు కదా మనుషులు చనిపోయిన మనుషులు మరి ఎలాగ మరలా తీర్పు దగ్గరకు వస్తారో? యేసుక్రీస్తు ఎదుట ఎలా నిలబడతారు చనిపోయిన వారు? దేవుడు యేసుక్రీస్తు చేత నీతిని అనుసరించి చనిపోయిన వారికి ఎలా తీర్పు తీరుస్తాడు? చనిపోయిన వారు యేసుక్రీస్తు ఎదుట నిలబడాలి అంటే మరి తిరిగి లేవాలి కదా. తిరిగి లేస్తేనే వారు యేసుక్రీస్తు ఎదుట నిలబడతారు కదా. ఇక్కడ పౌలు అంటున్నాడు, దేవుడు చనిపోయిన వారు తిరిగి లేపబడతారు అని విశ్వసించడానికి ఒక ఆధారాన్ని కలగజేశాడట. 31వ వచనంలోనే మృతులలో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు, అంటే ఒక రోజు తీర్పు ఉంది, ఆ తీర్పు రోజున యేసుక్రీస్తు ఎదుట నిలవబడాలంటే మరి చనిపోయినటువంటి వారు తిరిగి లేపబడతారు అని నమ్మడానికి అందరికీ ఆధారము కలగజేశాడు అట. దేవుడు యేసుక్రీస్తు 3వ దినమున తిరిగి లేపాడు. ఆయన పునరుత్థానము భవిష్యత్తులో కూడా మనుషులకి పునరుత్థానము ఉంది అని నమ్మడానికి ఆధారమై ఉంది. ఒకవేళ దేవుడు యేసును లేపకపోయింటే దేవుడు యేసుక్రీస్తుని రెండవసారి ఈ లోకానికి పంపించినప్పుడు చనిపోయిన వారు కూడా తిరిగి లేపబడరు. అయితే దేవుడు యేసును లేపాడు కాబట్టి ఆయన రెండవ రాకడలో విశ్వసించి చనిపోయినటువంటి వారు కూడా తిరిగి లేపబడతారు. నీతిమంతులు పునరుత్థానం చెందుతారు, అనీతిమంతులు కూడా పునరుత్థానము చెందుతారు. పునరుత్థానము చెంది ఎక్కడికి వెళ్తారు? యేసుక్రీస్తు ఎదుట నిలబడాలి. దేవుడు ఎదుట నిలబడాలి. దేవుడు యేసుక్రీస్తు చేతనే నీతిని అనుసరించి మనుషులకి తీర్పు తీరుస్తాడు. వారి క్రియలను బట్టి తీర్పు తీరుస్తాడు. యేసుక్రీస్తు తన కుడి వైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, దేవుడు మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యాన్ని స్వతంత్రించుకొనుడి. ఆయన ఎడమ వైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత శపింపబడిన వారలారా, సాతానికి వాని దూతలకి సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి అని చెప్పిన తర్వాత 46వ వచనంలో, మత్తయి సువార్త 25వ అధ్యాయం 46వ వచనంలో, దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి వారు నిత్య జీవంలో పాలు పంపులు పొందుకుంటారు, ఆయన చేత శపింపబడినటువంటి వారు నిత్య శిక్షలో పాలు పొందుకుంటారు అని యేసుక్రీస్తు వారు చెప్పడాన్ని మనము చూస్తాం. కాబట్టి మరణము తర్వాత పునరుత్థానం ఉంది కనుక, పునరుత్థానము తర్వాత తండ్రి అయిన దేవుని ఎదుట యేసుక్రీస్తు ఎదుట చనిపోయిన వారందరూ కూడా నిలవబడాలి కనుక ప్రాణముతో భూమి మీద ఉండగానే ఏం చేయాలి? ప్రతి మనిషి ఏం చేయాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు? మారు మనస్సు పొందాలి. మారు మనస్సు పొందితేనే నిత్య జీవంలో పాలు పంపులు. మారు మనస్సు పొందకపోతే నిత్య శిక్షలో పాలు పంపులు.
ఆ నిత్య శిక్షని తప్పించుకోవాలి అంటే ఖచ్చితంగా దేవుడు ఇచ్చిన ఆయుష్ కాలములోనే మారు మనసు పొందాలి. కాబట్టి పునరుత్థానం, యేసు పునరుత్థానం మనకు నేర్పే పాఠం ఏంటంటే, మనం ఇంకా మారు మనసు పొందకపోతే మారు మనసు పొందాలి. మన ఇంటిలోని వారు, మన రక్త సంబంధులు, మన బంధువులు, మన ముఖ్య స్నేహితులు, మన గ్రామస్తులు మారు మనసు పొందకపోతే వారు మారు మనసు పొందాలని ఆయన ఆజ్ఞాపించుచున్నాడు. వారి పట్ల, వారి కొరకు ప్రార్థన చేసి, మారు మనసు పొందిన మనం వారి కొరకు ప్రార్థన చేసి వారికి సువార్త ప్రకటించవలసిన బాధ్యత మనది అని ఈ పునరుత్థానము ద్వారా దేవుడు మనకి పాఠమును నేర్పిస్తూ ఉన్నాడు. పునరుత్థానం ఉంది కనుక మారు మనస్సు పొందాలి. మొదటి పాఠం ఇది. రెండవ పాఠం మనము పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 30వ వచనం నుంచి 32వ వచనం వరకు మనము చదువుకుందాం. మరియు మేము గడియకు ప్రాణభయముతో నుండనేలా. ఇక్కడ ఈ పత్రికని ఎవరు రాశారు? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికని ఎవరు రాశారు? పౌలు రాశాడు. ఎవరికి రాశాడు? కొరింథీయులకు రాశాడు. ఈ అధ్యాయం అంతా ఏం రాశాడంటే, ఈ అధ్యాయం అంతా కూడా పునరుత్థానాన్ని గురించే రాశాడు. యేసుక్రీస్తు వారు పునరుత్థానము చెందడం అనేది అది లేఖనాల ప్రకారంగా జరిగింది అని 3-4 వచనాలలో తెలియజేశాడు. తర్వాత వచనాలలో యేసుక్రీస్తు వారు దేవుడు యేసుక్రీస్తును తిరిగి లేపాడు అనడానికి ఆధారాలని పౌలు గారు రాశారు. నేను చూశాను, ఆయన నాతో మాట్లాడాడు, నాకు ఆయన కనిపించాడు. నాకు మాత్రమే కాదు, అపోస్తలులకు ఆయన కనిపించాడు. ఆయన 3వ దినమున తిరిగి లేపబడిన తర్వాత 40 రోజులు భూమి మీదనే ఉన్నాడు. ఈ 40 రోజులలో తాను ఏర్పరచుకున్న అపోస్తలులు యూదుల భయము చేత గదిలో తలుపు వేసుకుని ఉన్నప్పుడు ఆయన కనిపించాడు. తోమా లేని సమయంలో కనిపించాడు, తోమా ఉన్న సమయంలో కనిపించాడు. తర్వాత సముద్ర తీరమున కూడా చేపలు పట్టడానికి పోయినప్పుడు కనిపించారు. ఇలాగా యేసుక్రీస్తు వారు తాను ఏర్పరచుకున్న అపోస్తలులకు కనిపించాడు. తాను సజీవునిగా కనపరుచుకున్నాడు 40 రోజులు. తర్వాత ఇక్కడ రాస్తాడు, ఒకేసారి యాకోబుకి, తర్వాత అపోస్తలులందరికీ, కడపట ఆ కాలమందు పుట్టినట్టు నాకును కనబడెను. తర్వాత 500 మందికి ఒక్క సమయమందే, అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. ఎంతమంది అంట? 500కు పైన. ఆయన ఏర్పరచుకున్న అపోస్తలులకు మాత్రమే కాదు ఆయన కనిపించింది, 500కు పైన సహోదరులకి ఒకే సమయంలో కనిపించాడట. ఆయన పునరుత్థానుడు అయ్యాడు అనడానికి రుజువులను పౌలు గారు ఈ అధ్యాయంలో రాశాడు. మన మత్తయి సువార్తలో చూస్తాం, స్త్రీల్లో అక్కడికి రావడం, ఆ సమాధిలో ఆయన శరీరం లేకపోవడం, ఆయన తిరిగి లేపబడ్డాడు అనడానికి కారణము ఖాళీ సమాధి. అంత మాత్రమే కాదు, ఇంతవరకు నేను చెప్పినట్లుగా అపోస్తలులే ప్రత్యక్ష సాక్షులు ఆయన లేచాడని. 500 మంది కంటే ఎక్కువ సహోదరులు ప్రత్యక్ష సాక్షులు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ప్రవచనం ఉంది. ఏంటి ఆ ప్రవచనము? ఆయన తిరిగి లేపబడాలని. కనుక ఆ ప్రవచన ప్రకారంగా ఆయన తిరిగి లేపబడాలి. అంత మాత్రమే కాదు, ఆయన పరలోకానికి కొనిపోబడాలి, తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వమున కూర్చోవాలి అనేది కూడా ప్రవచనమే. దావీదు గారి ద్వారా ప్రవచనాన్ని పలికాడు. కనుక ఆ ప్రవచనము నెరవేరాలి అంటే దేవుడు యేసును లేపాలి, ఆయన సమాధిలో ఉండకూడదు. ఆ ప్రవచన నెరవేర్పు ప్రకారంగా ఆయన లేపబడాలి, పరలోకానికి కొనిపోబడాలి, తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వమున ఆయన కూర్చోవాలి. అంత మాత్రమే కాదు, ఇది జాగ్రత్తగా వినాలి. యేసుక్రీస్తు వారు అన్నారు శిష్యులతో మాట్లాడుతూ, నేను పరలోకానికి వెళ్తేనే మీకు ప్రయోజనం,
నేను పరలోకానికి వెళ్తేనే పరిశుద్ధాత్ముని పరలోకం నుంచి భూలోకానికి పంపిస్తాను. నేను పరలోకానికి వెళ్ళకపోతే నేను పరిశుద్ధాత్మని పరలోకం నుండి భూలోకానికి పంపించలేను అని ఆయన చెప్పడాన్ని మనం చూస్తాం. ఒకవేళ యేసుక్రీస్తు వారు తిరిగి లేపబడకపోతే పరిశుద్ధాత్మని పరలోకం నుండి భూలోకానికి పరలోకానికి పంపించేవాడే కాడు, పరిశుద్ధాత్ముడు వచ్చేవాడే కాడు. కానీ ఇలా జరగలేదు కదా. పెంతెకోస్తు అనే పండుగ రోజున పరిశుద్ధాత్ముడు పరలోకం నుండి పంపబడ్డాడు అంటే ఏంటి అర్థము? యేసుక్రీస్తు వారు తిరిగి లేపబడ్డాడు అనడానికి ఆధారం ఏమిటంటే పరిశుద్ధాత్ముడు పరలోకం నుండి భూలోకానికి పంపబడమే. పరిశుద్ధాత్ముడు పంపబడ్డాడు అనడానికి ఆధారం ఏంటంటే ఉన్నటువంటి అపోస్తలులో పరిశుద్ధాత్ముడి చేత వారు నింపబడ్డారు. అక్కడ శబ్దం రావడం కూడా మనం అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో మనం చూస్తాం. వారు భాషలు మాట్లాడడం కూడా మనం చూస్తాం. సంఘము స్థాపించబడింది. యెరూషలేములో పేతురు ప్రకటించిన సువార్త ద్వారా సంఘము స్థాపించబడింది. అనడమే యేసుక్రీస్తు పునరుత్థానానికి రుజువై ఉంటున్నది. యెరూషలేములో ప్రారంభమైనటువంటి సంఘము ఈ రోజు యెరూషలేము దాటి, యూదయ దాటి, సమరయ దాటి బూదిగంతములంతటా కూడా ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి 7 ఖండాలలో ఏ ఖండాలలో మనుషులు నివసించుతూ ఉన్నారో అన్ని ఖండాలలో సంఘము స్థాపించబడింది. ఇవే యేసుక్రీస్తు వారు తిరిగి లేపబడ్డారు అనడానికి రుజువులు. ఈరోజు ప్రపంచ జనాభా 850 కోట్ల మంది ఉంటే 850 కోట్ల మందిలో మొదటి స్థానములో 350 కోట్ల క్రైస్తవులు ఉన్నారు. దేవుడు యేసుక్రీస్తును తిరిగి లేపకపోయి ఉంటే సంఘ స్థాపనే జరిగి ఉండేది కాదు. ఈరోజు ఉన్నటువంటి 350 కోట్ల క్రైస్తవులే యేసుక్రీస్తు పునరుత్థానానికి రుజువులై ఉంచుకున్నారు. ఇలాగా యేసుక్రీస్తు పౌలు గారు ఈ అధ్యాయంలో యేసుక్రీస్తు యొక్క పునరుత్థానాన్ని గురించి మాట్లాడుతూ తర్వాత చెబుతాడు, మేము క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానం లేదని ఎట్లా చెప్పుచున్నారు. మరి ఏ కారణాల చేత ఈ కొరింథీలో ఉన్నటువంటి వారు మరి ప్రకటించారో తెలియదు, కానీ ఏం ప్రకటించారట? పునరుత్థానము మృతుల పునరుత్థానం లేదు అని చెప్తా ఉన్నారంట. అందుకు పౌలు గారు మృతుల పునరుత్థానము లేదు అని చెబుతున్నటువంటి వారితో ఈ మాటలన్నీ చెప్తున్నాడు. యేసుక్రీస్తు వారు తిరిగి లేపబడడం అది దేవుని ప్రవచనము. ఆయన తిరిగి లేపబడిన తర్వాత ఇదిగో నేనే ఈ పత్రికను రాస్తున్న నాకే కనిపించాడు. నేను ఆయనకి శత్రువుగా జీవించాను, హింసకునిగా జీవించాను, హానికరుడుగా జీవించాను, దూషకుడిగా జీవించాను. విశ్వాసుల ఇళ్లకు పోయి స్త్రీలను పురుషులను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేశాను, మరణం వరకు హింసించాను, సంఘాన్ని అపరిమితంగా హింసించాను. నేను ఆయనకు శత్రువుగా ఉన్నాను. దమస్కు మార్గములో ఆయనను అనుసరిస్తున్నటువంటి వారిని హింసించడానికి వెళుతున్న సమయంలో ఆయన నాకు కనిపించాడు, నాతో మాట్లాడాడు. నేనే ప్రత్యక్ష సాక్షిని. మీరెందుకు మృతుల పునరుత్థానం లేదని చెప్తున్నారు? నేనే ప్రత్యక్ష సాక్షిని అని పౌలు గారు రాస్తున్నారు. ఇలాగా మృతుల పునరుత్థానాన్ని గురించి మాట్లాడుతున్న సందర్భములో పౌలు ఏమంటున్నాడు? 30వ వచనంలో మరియు 29 నుంచి చదువుకుందాము. ఇట్లు కాని ఎడల మృతుల కొరకై బాప్తిస్మము పొందువారు ఏమి చేతురు? మృతులు ఏ మాత్రమును లేపబడని ఎడల మృతుల కొరకు వారు బాప్తిస్మము పొందనేలా? మరియు వినండి, మృతులు ఏ మాత్రము లేపబడకపోతే మేమంటే పౌలు తన గురించి తాను చెప్పుకుంటున్నాడు, తనతో ఉన్నటువంటి వారి గురించి చెప్పుకుంటున్నాడు. మేము గడియకు ప్రాణభయముతో నుండనేలా? ఒకవేళ మృతులు లేపబడకపోతే, వినాలి మీరు జాగ్రత్తగా వినాలి, మృతులు లేపబడని ఎడల, మృతులు లేపబడకపోతే ఇక యేసుక్రీస్తు ఎదుట నిలబడేది ఉండదు, తీర్పు అనేదే ఉండదు. తీర్పు అనేదే లేకపోతే మరి
తీర్పు అనేది లేకపోతే పరలోకానికి పోవడమే ఉండదు, అక్కడ నిత్యము జీవించడమే ఉండదు, నిత్య శిక్ష కూడా ఉండదు. మరి అలాంటప్పుడు మేమెందుకో ఇక తీర్పు లేకపోతే యేసుక్రీస్తే రాకపోతే, ఆయన వచ్చినప్పుడు పునరుత్థానమే లేకపోతే, తీర్పే లేకపోతే, చేసిన పనికి కిరీటాలే లేకపోతే, పరలోకంలో దేవునితో నిత్యము జీవించడమే లేకపోతే, మేము గడియకు ఏంటి గడియ అంటే ఏంటి? గంట. ఇంకా ఈ గడియ అంటే 24 నిమిషాలు. గడియ అంటే 24 నిమిషాలు. 2:30 గడియలు అయితే 1 గంట అవుతుంది. మామూలుగా 1 అవర్ అని మనకు ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేయబడి ఉంది. కానీ గడియ అంటే 24 నిమిషాలు, 60 నిమిషాలు కాకుండా 24 నిమిషాలు అని కూడా అంటారు. మీరు మా తర్వాత మళ్ళీ గూగుల్లో చెక్ చేయండి. ఆ గడియకి ఇక్కడ పౌలు ఏమంటున్నాడు? నేను అలాగే నాతో కూడా ఉన్నటువంటి ఇతర సేవకులు గడియకి ప్రాణభయముతో ఉండనేలా. పౌలు అతనితో ఉన్నవారు గడియకి ప్రాణభయంతో జీవించారు. వారు చూడండి, 14వ అధ్యాయము అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం 19-20 వచనాలు. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం 19-20 వచనాలు. అంతియొకయ నుండి ఈకొనియ నుండి యూదులు వచ్చి జన సమూహములను సమపక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయేనని అనుకొని పట్టణము వెలుపలికి అతనిని ఈడ్చి. అయితే వినండి, ఇక్కడ పౌలు ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడు? రాళ్ళు రువ్వారు, చనిపోయేనని అనుకొని ఏం చేశారట? పట్టణము బయటికి అతనిని ఈడ్చారు. పౌలు రాళ్లతో రువ్వబడ్డాడు, ఈడవబడ్డాడు పట్టణం బయటికి. తర్వాత ఏమని రాయబడి చూడండి 20వ వచనంలో, అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడే రాళ్లతో రువ్వబడి ఈడవబడిన మరునాడే ఏం చేశాడట? బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయాడు. బయలుదేరిపోయి ఏం చేశాడు? సువార్త ప్రకటించాడు. రాళ్లతో రువ్వబడి ఏడవబడిన మరునాడే మరొక ప్రదేశానికి వెళ్ళి సువార్త ప్రకటించాడు. యేసుక్రీస్తు వారు లేపబడకపోతే ఆయన రెండవసారి రాడు. ఆయన రెండవసారి రాకపోతే విశ్వాసం నుంచి చనిపోయిన వారు తిరిగి లేపబడరు. తిరిగి లేపబడకపోతే తీర్పే లేదు. తీర్పే లేకపోతే క్రియలకి కిరీటాలే లేవు. ఇలా ఏమీ లేకపోతే, పరలోకంలో నిత్యము జీవించడమే లేకపోతే, రాళ్లతో రువ్వబడడానికి సువార్త చెప్పడం ఎందుకు? సువార్త చెబితే రాళ్లతో రువ్వుతారని తెలిసినప్పుడు సువార్త చెప్పకుండా వాళ్ళు ఉండొచ్చు కదా. ఈడుస్తారని తెలిసినప్పుడు సువార్త చెప్పకుండా వాళ్ళు ఉండొచ్చు కదా. మరుసటి రోజే దెర్బేకి వెళ్ళి సువార్త ఎందుకు చెప్పాడు? పౌలుకు తెలుసు, ఎందుకంటే కళ్ళతో చూశాడు, తన చెవులతో విన్నాడు. యేసుక్రీస్తు మాట్లాడిన మాటలు విన్నాడు, ఆయన కళ్ళతో చూశాడు, ఆయన పునరుత్థానుడు అయ్యాడని తెలుసుకున్నాడు. అందుకే ఆయన దేవుడు యేసును లేపాడు. ఆయన రెండవ రాకడలో మనకు కూడా పునరుత్థానం ఉంది. పునరుత్థానం తర్వాత తీర్పు ఉంది. ఆ తీర్పును బట్టే పరలోకంలో నిత్యము జీవించడం, నిత్యాగ్నిలో నిత్య శిక్ష అనుభవించడం ఉంది అని వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకున్నారు. కనుకనే రాళ్లతో రువ్వుతారని తెలిసినా, ఈడుస్తారని తెలిసినా అంతకు ముందే 13వ అధ్యాయంలో చూస్తే ఏమైంది చూడండి. 49వ వచనంలో
49వ వచనంలో ప్రభువు వాక్యము ఆ ప్రదేశమందంతటా వ్యాపించెను గాని యూదులు భక్తి మర్యాదలు గల స్త్రీలను ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలునకును బర్నబాకును హింస కలగజేసి వారిని తమ ప్రాంతము నుండి వెళ్ళగొట్టిరి. ఈ మాటలు వినాలి, ప్రతి ఒక్కరు వినాలి. పునరుత్థానం వారి జీవితంలో ఎలా ప్రభావం చూపిందో మనం చూస్తూ ఉన్నాం. ఈ 14వ అధ్యాయంలో రాళ్లతో రువ్వబడక మునిపే ఈకొనియాలో ఉన్నప్పుడు హింసించబడ్డారు. ఆ ఈకొనియా ప్రాంతాల నుండి వెళ్ళగొట్టబడ్డారు. అక్కడ హింసించారని తెలుసు కదా, వెళ్ళగొట్టారని తెలుసు కదా. మరలా అంతియోకియా 13వ అధ్యాయంలో అంతియోకియాలో ఉన్నారు వారు. మరలా ఈకొనియాకి ఎందుకు వచ్చారు వాళ్ళు? ఈకొనియాకి ఎందుకు వచ్చారు? సువార్త చెప్పనీకి వచ్చారు. తర్వాత ఆ లుకయాలోని పట్టణాలైనటువంటి లుస్త్రా, దెర్బేకి వచ్చారు. అక్కడ హింసించబడ్డారు కదా, వెళ్ళగొట్టబడ్డారు కదా సువార్త ప్రకటిస్తుంటే. మరలా ఎందుకు వేరే ప్రదేశాలకు వెళ్ళారు? మేము హింసించబడ్డా, వెళ్ళగొట్టబడినా సువార్త ప్రకటించాలి. సువార్తనే ఒక పాపిని రక్షిస్తుంది. ఒక పాపి రక్షించబడితేనే యేసు రెండవ రాకడలో తిరిగి లేపబడతాడు. తిరిగి లేపబడితేనే ఈ తీర్పులో ఆ నిత్య శిక్షను తప్పించుకొని పరలోకములో నిత్యము జీవించడానికి అర్హుడవుతాడు అని. మేము హింసించబడినా పర్వాలేదు, మేము వెళ్ళగొట్టబడినా పర్వాలేదని ప్రదేశాలకు వెళ్ళారు. ఇక్కడ అందుకే పౌలు అన్నాడు, గడియకి ఒకవేళ పునరుత్థానమే లేకపోతే గడియకి ప్రాణభయముతో ఉండనేలా? పౌలు గారు ప్రశ్నించారు అక్కడ. మేము గడియలో ప్రాణభయంతో ఉన్నాం. అంతియోకియాలో ప్రాణభయం, ఈకొనియాలో ప్రాణభయం, లుస్త్రాలో ప్రాణభయం, దెర్బేలో ప్రాణభయం. 16వ అధ్యాయానికి వస్తే ఫిలిప్పి పట్టణానికి వస్తారు కదా. ఫిలిప్పి పట్టణంలో ఏం చేశారు? ఒక చిన్నదానికి దయ్యం పడితే దయ్యాన్ని వెళ్ళగొట్టారు. దయ్యాన్ని వెళ్ళగొడితే ఆ దయ్యం యజమానికి లాభ సాధనం పోయింది. దయ్యం పట్టినప్పుడు ఆమె ఏం చెప్పేది? సోద చెప్పడం ద్వారా యజమానులకు డబ్బు వచ్చేది. కానీ ఆ దయ్యం వెళ్ళగొట్టబడడం ద్వారా సోద చెప్పడం లేదు కనుక డబ్బు రావడం లేదు కనుక ఇగో ఈ పౌలు అలా చేసిందని చెప్పేసి వాళ్ళను కొట్టారు. చివరికి ఏం చేశారు? చెరసాలలో వేశారు కదా. చివరికి చెరసాలలో వేశారు. కొట్టబడి చెరసాలలో వేయబడ్డారు. ఇవన్నీ మనము 13వ అధ్యాయం నుంచి చూస్తే పౌలు గారు ఏ విధంగా గడియలో ప్రాణభయంతో ఎలా ఉన్నాడో మనం చూస్తాం. పౌలు తన గురించి తాను రాస్తూ 2వ కొరింథీ 11వ అధ్యాయం ఏం రాశాడో చూడండి. 2వ కొరింథీ 11వ అధ్యాయము 23వ వచనం నుంచి మనం చదువుకుందాం. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును. మరి ఈ మాటలు వినాలి, అందరూ వినాలి, జాగ్రత్తగా వినాలి. మన జీవితాన్ని సరి చేసుకోవాలి మనం. మరి విశేషముగా ప్రయాసపడి పునరుత్థానం యొక్క ప్రభావం దేవుని కొరకు ప్రయాసపడేటట్లుగా చేసింది. అమ్మా వింటున్నారా? పునరుత్థాన ప్రభావం పౌలు మీద ఎంతటి ప్రభావం చూపిందో వినండి, చూడండి. ఇక్కడ ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని. పునరుత్థానం లేకపోతే చెరసాలలో ఎందుకు ఉండాలి? అపరిమితంగా అంటే పరిమితి లేకుండా దెబ్బలు తింటిని. అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటిని. యూదుల చేత 5 మారులు, ఒకటి తక్కువ, 40 దెబ్బలు తింటిని. 195 దెబ్బలు తిన్నాడు. 3 మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, 3 మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రి మగులు సముద్రములో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలోనూ, నదుల వలననైన ఆపదలలోనూ, దొంగల వలననైన ఆపదలలోనూ, నా స్వజనుల వలననైన ఆపదలలోనూ, అన్ని జనుల వలననైన ఆపదలలోనూ, పట్టణములో ఆపదలలోనూ, అరణ్యములో ఆపదలలోనూ, సముద్రములో ఆపదలలోనూ, కపట సహోదరుల వలన ఆపదలలోనూ ఒంటిని. ప్రయాసముతోనూ, కష్టములతోనూ, తరచుగా జాగరణములతోనూ,
ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వముతోనూ వంటిని ఇంకనో చెప్పవలసినవి అనేకములున్నవి. ఇవియుగాక సంఘములన్నిటినీ గూర్చిన చింతయు కలదు. ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. ఈ భారము దినదినం నాకు కలుగుచున్నది. పునరుత్థానమే లేకపోతే నేను ఇంత శ్రమలు పడడం ఎందుకు? పునరుత్థానం లేకపోతే యేసుక్రీస్తు వచ్చిన ఆయన రాడిగా నాకు పునరుత్థానం లేదంటే యేసుక్రీస్తు కూడా తిరిగి లేపబడలేదు. ఆయన తిరిగి లేపబడకపోతే ఆయన రెండవసారి పంపబడకపోతే నేను కూడా తిరిగి లేపబడను. తీర్పు అనేదే లేదు. తీర్పు అనేది లేకపోతే నిత్య జీవము లేదు, నిత్య శిక్ష లేదు. ఇవి ఏమీ లేనప్పుడు నేను ఎందుకు కష్టపడాలి? నేను ఎందుకు ఆకలి కొని ఉండాలా? నేను ఎందుకు దప్పికొని ఉండాలా? పౌలు వేసిన ప్రశ్న, మృతులు లేపబడని ఎడల గడియకు ప్రాణ భయముతో నుండనేలా అంటే దీని అర్థం ఏంటో తెలుసా? మృతులు లేపబడతారు కనుకనే సువార్త ప్రకటించి ఒక పాపిని రక్షించడం కోసం ఇన్ని శ్రమలు అనుభవించాము అని పౌలు చెప్తా ఉన్నాడు. మృతుల పునరుత్థానం ఉంది అని చెప్తున్నాడు. యేసు పునరుత్థానం అతని జీవితంలో ఇంతగా ప్రభావం చూపించింది. యేసు పునరుత్థానాన్ని ఎరిగినటువంటి అపోస్తలులు సంఘంగా ఎప్పుడెప్పుడు కూడుకున్నారట? ఆదివారానికి ఒకసారా? ఆదివారం 10 గంటలకు ప్రార్థన అయితే లేటుగా కూడుకున్నారా? ఎప్పుడు కూడుకున్నారంట? చూడండి, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 46వ వచనం. 2వ అధ్యాయము 46వ వచనం. మరియు ఇక్కడ పేతురు వాక్యము ద్వారా పేతురు చెప్పిన సువార్త విని విశ్వసించి బాప్తిసం తీసుకున్నటువంటి వారి ద్వారా వారి గురించి ఇక్కడ రాయబడి ఉంది. మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినం ఎప్పుడెప్పుడంట? ప్రతి దినం. నేను రాసుకొని రాలేదు. ప్రతి దినం అని నేను రాసుకొని రాలేదట. నేను రాసుకొని వస్తే నా బైబిల్లో మాత్రమే ఉంటుంది, మీ అందరి బైబిల్లో ఉండదు కదా. ఏమంట? ప్రతి దినము. చదవండి అమ్మా. దేవాలయంలో, యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయములో ఏమని రాయబడింది అక్కడ? తప్పక కూడుకొనుచు. ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై. 5వ అధ్యాయము 41వ వచనం. 5వ అధ్యాయము 41వ వచనం. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు, ఈ మాటలు అపోస్తలుల గురించి, వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి. ఆ మాట చూడండి, ఎప్పుడెప్పుడంట? ప్రతి దినం. వాళ్ళకేం పనులు లేవా? వాళ్ళకేమి భార్య బిడ్డలు లేరా? పెళ్లి కాని బ్యాచులర్స్ వాళ్ళు? వారికి భార్య బిడ్డలు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారట? ఆదివారం కాదు, ఇక్కడ ఏమంట? ప్రతి దినము. చదవండి. ప్రతి దినము దేవాలయం అంటే యెరూషలేము దేవాలయంలో ఇంటింట, విశ్వాసుల ఇంటింట. ఆ మాటలు చూడండి, మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండిరి. దేవుడు యేసును లేపాడు అని ఎరిగినటువంటి అపోస్తలులు, అని ఎరిగినటువంటి మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఎలా జీవించారు? ప్రతి దినం సంఘంగా కూడుకున్నారు. ప్రతి దినం వాక్యం చెప్తూనే ఉన్నారు.
యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? ఈస్టర్కి లేకపోతే గుడ్ ఫ్రైడేకి నా సిలువ ఎత్తుకోమన్నాడా? ప్రతి దినం కూడా సిలువ ఎత్తుకోమన్నాడా? గుడ్ ఫ్రైడేకి సిలువ ఎత్తుకోకూడదని నేను చెప్పడం లేదు. లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనం. లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనం. మరియు ఆయన అందరితో ఇట్లా నేను లూకా ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినం తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. రన్ ఫర్ జీసస్ మార్చి 29వ తేదీ ఆదివారం ఏమో చేశాం. బొమ్మనరి సర్కిల్ నుంచి సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్ వరకు ఆ రన్ ఫర్ జీసస్ కార్యక్రమంలో నేను మన సంఘస్థులు కూడా ఉన్నాం. ఒక వ్యక్తి సిలువ వెత్తుకొని యేసుక్రీస్తులాగా సిలువ వెత్తుకొని నటించాడు. ఇలాగా చాలా మంది చేస్తూ ఉంటారు. అయితే సిలువ అంటే ఆ సిలువ ఎత్తుకోమని కాదు ఇక్కడ యేసుక్రీస్తు వారు. దేవుని పని కొరకు శ్రమను ప్రతి దినము కూడా నువ్వు అనుభవించాలి అని యేసుక్రీస్తు వారు ఇక్కడ చెబుతూ ఉన్నారు. ప్రతి దినం శ్రమ ఎప్పుడెప్పుడంటే ప్రతి దినం తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. అంటే అపోస్తలులో మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవుల గురించి మనం ఈ కొత్త నిబంధనలో చూస్తాం కదా. ప్రతిరోజు కూడా వాళ్ళు అలాగే చేశారు. పునరుత్థాన ప్రభావం వారి జీవితాలలో ఆ విధంగా ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. పునరుత్థానం వారి జీవితాలను ఆ విధంగా నడిపించింది. మొదటిది పునరుత్థానం మనకు నేర్పిస్తున్న పాఠం. తీర్పు ఉంది కాబట్టి నువ్వు మారు మనసు పొందు. రెండవది పునరుత్థానం మనకు నేర్పిస్తున్న పాఠం. పునరుత్థానం ఉంది కనుక నువ్వు లేపబడతావు, యేసుక్రీస్తుని ఎదుర్కొంటావు. నీ క్రియను బట్టి దేవుడు నీకు జీతం ఇస్తాడు, కిరీటం ఇస్తాడు. కనుక నువ్వు ఆ విధంగా జీవించు. దేవుడు ముందుగా సిద్ధపరిచిన క్రియలను చేస్తూ జీవించు అని పునరుత్థానం మనకి నేర్పిస్తుంది. అపోస్తలుల వలె మన రక్షకుడైన యేసుక్రీస్తు వలె అపోస్తలుల వలె జీవించు అని పునరుత్థానం మనకు నేర్పిస్తుంది. చివరిగా మొదటి పౌలు గారు రాసినటువంటి తెస్సలోనీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 18వ వచనాన్ని మనము చదువుకున్నాం. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరిని ఒకరు ఆదరించుకొనుడి. మూడవది పునరుత్థానం మనకు నేర్పించే పాఠం ఏంటంటే ఒకరిని ఒకరు ఈ పునరుత్థానానికి సంబంధించిన మాటల ద్వారా ఆదరించుకొనుడి. అక్కడ యేసుక్రీస్తు పౌలు గారు చనిపోయినటువంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్న సందర్భం. ఆ సందర్భంలో అన్ని జనులు వాళ్ళకి నిరీక్షణ లేదు. ఒకరోజు తిరిగి లేపబడతారనే నిరీక్షణ లేదు కనుక వాళ్ళు దుఃఖపడతారు. వాళ్ళలాగా మీరు దుఃఖపడకూడదు. వారిలాగా మీరు దుఃఖపడకుండా ఉండాలని పౌలు గారు యేసుక్రీస్తు వారు తిరిగి లేపబడ్డారు. ఆయన మరలా వచ్చినప్పుడు ఆర్భాటముతోనూ దేవుని బోరతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వస్తాడు. అప్పుడు క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేస్తారు. ప్రాణంతో ఉన్నవారు మార్పు చెందుకుంటారు. లేచిన వారితో మనం కూడా యేసుక్రీస్తుని ఎదుర్కోవడానికి ఆకాశ మండలానికి మేఘాల మీద కొనిపోబడతాము. మనం అందరం కూడా సదాకాలం ఆయనతో ఉంటాము. కనుక చనిపోతే చనిపోయారని దుఃఖపడవద్దండి. ఒకరోజు రెండవ రాకడలో వారు లేస్తారు అనే మాటతో మీరు ఆదరించబడండి. యేసుని ఎదుర్కొంటారని, ఆయనతో సదాకాలం ఉంటారని ఈ నిరీక్షణతో మీరు ఒకరినొకరు ఆదరించుకోనండి అని పౌలు గారు రాస్తున్నారు. పునరుత్థానము
మరణ సమయంలో ఆదరణ కలిగిస్తుంది. ఆ బాధలో ఉన్నటువంటి కుటుంబానికి ఆదరణ కలిగిస్తుంది. ఈ సమయంలో 3 పాఠాలు మనం నేర్చుకున్నాం. ఒకటి ఏంటి విజయ్? పునరుత్థానం ద్వారా మొదటి పాఠం ఏంటి విజయ్? మారు మనసు పొందాలి, పొందకపోతే పొందాలి. మారు మనసు పొందిన మనం, మారు మనసు పొందని వారికి మారు మనసు పొందడానికి సువార్తను మనం ప్రకటించాలి. ఒకటి నెంబర్ 1. నెంబర్ టూ యేసుక్రీస్తు వారు ఎలాగ జీవించారో, అపోస్తలులు ఎలాగ జీవించారో, పునరుత్థానం ఉంది అని ఎరిగినటువంటి అపోస్తలులు యేసుక్రీస్తు వారు ఎలాగ జీవించారో అలాగ జీవించమని పునరుత్థానం మనకి పాఠము నేర్పిస్తుంది. గడియకి ప్రాణ భయముతో జీవించవలసి ఉంది. అంటే ఆయన పునరుత్థానం మన జీవితాలను మనం మార్చుకునే విధంగా ప్రభావితం చేస్తుంది. మన చూపు, మన మాటలు, మన వినే మాటలు, మనం చేసే పనులు మన జీవితం అంతటిని ప్రభావితం చేస్తుంది. అనవసరంగా మాట్లాడుతూ ఉన్నావు, అనవసరంగా జోక్యం చేసుకుంటూ ఉన్నావు, అనవసరమైన మాటలు వింటూ ఉన్నావు. ఇలాగ ప్రతిది మన జీవితంలోని ప్రతి ప్రవర్తనని పునరుత్థానం ప్రభావితము చేస్తుంది. భయముతో, గడియ భయముతో పునరుత్థానం ఉంది, తర్వాత తీర్పు ఉంది. ప్రతి క్రియను బట్టి దేవుడు తీర్పు తీర్స్తాడు. పాస్టర్ గారికి తెలియకుండా, విశ్వాసులకు తెలియకుండా, రహస్యంగా మీరు చేసినా, మీకు తెలియకుండా నేను రహస్యంగా ఏది చేసినా అంధకారములోని రహస్యాలన్నీ తీర్పు దినాన ఒకరోజు బయట పడతాయి అని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. పునరుత్థానం ప్రతి క్షణం మన ప్రవర్తనని దిద్దుకునేటట్లుగా చేస్తుంది. పునరుత్థానం ద్వారా మన ప్రవర్తనని ప్రతి క్షణం మనం దిద్దుకోవాలి. సంఘానికి చెడ్డ పేరు వచ్చే విధంగా మనం ప్రవర్తిస్తూ ఉన్నట్లయితే మనం ప్రవర్తించే ఆ ప్రవర్తనకి తీర్పు ఉంటుంది అని మర్చిపోకూడదు. మనం చెడ్డ పేరు తెచ్చే విధంగా సంఘములో ఒక సభ్యురాలు ప్రవర్తిస్తున్నారని మనం కళ్ళతో చూసినప్పుడు, చెవులతో విన్నప్పుడు నాకెందుకులే అని మనం మౌనంగా ఉంటే మనం పాపం చేస్తున్నాం. వాక్యం ఏమని చెప్తుంది? మేలైనది చేయటము తెలిసినా చేయకపోతే ఏమంట? పాపం. నాకెందుకులే అని నువ్వు అనుకుంటే, సంఘానికి చెడ్డ పేరు వచ్చే విధంగా ఎవరైనా కూడా పనులు చేయడాన్ని కళ్ళతో చూసినా, చెవులతో వినినా నాకెందుకులే అని నువ్వు అనుకుంటే నువ్వు పాపం చేస్తున్నావు. చేసే వాళ్ళు గుర్తించాలి, నా ప్రతి క్రియకి దేవుడు తీర్పు తీరుస్తాడు. వాని క్రియలను బట్టి జీతము ఉంటుంది కదా. కాబట్టి మన ప్రవర్తనని పునరుత్థానం ఉందని, తీర్పు ఉందని ఎరిగి మన ప్రవర్తనని ప్రతి క్షణం కూడా సరి చేసుకొనొచ్చు ఉండాలి. మారు మనసు పొందాలి. రెండవది యేసు వలె అలాగే అపోస్తలుల వలె మనము జీవించాలి. అలాగే చివరిగా మరణ సమయంలో మనము పునరుత్థానపు మాటల ద్వారా ఆదరించబడాలి. మనం ఈ విధంగా జీవించడానికి పరిశుద్ధాత్ముడు సహాయమును చేయునుగాక.